హలో ఆల్, వెల్కమ్ టు LTX క్లాసెస్. సో మనం యాక్చువల్లీ ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ సెషన్లోని ఒక ఇంపార్టెంట్ బర్నింగ్ ఇష్యూ అనేది డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో అది రీసెంట్గా ఏంటి అంటే హిందూలోని మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లోని కనిపించడం జరిగింది. ఆ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటి అంటే హైకోర్ట్ ఆస్క్స్ సెంటర్ టు రీకన్సిడర్ ITBP Indo-Tibetan Border Police అన్నమాట cops dismissal rules about government jobs to those acquitted in serious cases. సో రీసెంట్లీ అంటే మీకు ఈ కేసు గురించి చెప్తాను. అయితే ఏంటి అంటే హైకోర్టు ఏమని చెప్పేసి అనింది, యాక్చువల్లీ సెంటర్కి అడుగుతుంది అనమాట. సో ఎవరైతే క్రిమినల్ కేసెస్లో ఒకవేళ కేసెస్లో ఇరుక్కొని మళ్ళా తర్వాత ఏంటి అంటే వాళ్ళు ఎక్విట్ అయిపోయారు. ఎక్విట్ అంటే అర్థం ఏంటి అంటే రిలీజ్ చేయబడటం. ఓకే, సో ఎవరైతే నిర్దోషులు అని ప్రూవ్ చేయబడతారో, ఎక్విటెడ్ అంటే ఏంటి నిర్దోషులు అని కూడా అంటామన్నమాట తెలుగులో. ఈ నిర్దోషులు ఎవరైతే ప్రూవ్ అవుతుందో అలాంటి వాళ్ళకి తిరిగి వాళ్ళ గవర్నమెంట్ జాబ్ పొజిషన్ ఏదైతే ఉందో వాళ్ళకి తిరిగి ప్రొవైడ్ చేసే విధంగా ఆ యొక్క సజెషన్ని మళ్ళా మీరు ఒకసారి రీకన్సిడర్ చేయండి అని హైకోర్టు ఎవరిని అడిగింది, సెంటర్ని అడగటం అనేది జరిగిందనమాట. అయితే మేడం ఇది ఎందుకు ఇప్పుడు జరిగింది, అసలు ఒకవేళ అలా జరిగితే ఎందుకు ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ద హర్యానా మ్యాన్స్ అపాయింట్మెంట్ యాజ్ ఎ కానిస్టేబుల్ ఇన్ ద Indo-Tibetan Border Police had been cancelled due to his involvement in a POCSO case though he was acquitted. POCSO full form ఏంటి, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ offenses యాక్ట్ ఆఫ్ 2012. ఓకే, సో ఇక్కడ మీరు ఏమేమి తెలుసుకోవాలి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేస్ అంతా కూడా ఏంటి అనేది తెలుసుకోవాలి. అండ్ తర్వాత ఒకవేళ క్రిమినల్ కేసెస్లో కానీ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ జాబ్ పొజిషన్ అనేది ఏమవుతుందో అనేది మీకు అర్థం కావాలి. ఆ తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ రూలింగ్స్ అనేవి దేని బేసిస్ అనేది ఇచ్చారు అంటే లైక్ ప్రీవియస్గా ఇలాంటి కేసెస్ కొన్నిసార్లు జరిగాయి అనమాట. అలాంటప్పుడు సుప్రీంకోర్టు కానీ వేరియస్ హైకోర్ట్స్ కానీ ఏ విధంగా డెసిషన్ ఇచ్చారు అనేది మీకు తెలియాలి. అండ్ తర్వాత యూ ఆల్సో షుడ్ నో అబౌట్ పోక్సో అనమాట. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఈ చిల్డ్రన్ రిలేటెడ్ అనమాట సెక్షువల్ ఆఫెన్సెస్కి. అండ్ అలానే ITBP. ఈ 5 థింగ్స్ అనేవి మీరు ఈ పర్టికులర్ అంటే ఒకవేళ మీరు ఎండింగ్ వరకు కూడా చూసినట్లయితే ఈ 5 పర్టికులర్ థింగ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు ఏంటి అంటే UPSC ఇన్ఫైనిటీ మీద మీకు కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు UPSC ఇన్ఫైనిటీ కోర్స్ అనేది మీకు అందరికీ కూడా ఫ్లెక్సిబుల్గా ఫీజబుల్గా ఉండడం కోసం అని చెప్పేసి జస్ట్ 2,999 రూపీస్ నుండి చాలా కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీటి గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే www.ltxclasses.com మీరు లాగిన్ అవ్వండి. అండ్ మన UPSC ఇన్ఫైనిటీ కోర్సెస్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతున్నాయి, ఏమేమి స్టార్ట్ అవుతున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్, NCRTs, CSAT, స్పెసిఫిక్గా మీకు ఈ సబ్జెక్ట్స్ అలాగన్నీ కూడా ఉంటాయన్నమాట. వన్స్ ట్రై టు ఓపెన్ దిస్ అండ్ తర్వాత ఈ కోర్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో యాక్చువల్లీ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే UPSC ఇన్ఫైనిటీలోని టోటల్ 14 ప్యాకేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ GS ఫౌండేషన్, CSAT రిలేటెడ్ కానీ NCRT ఫౌండేషన్, UPSC కరెంట్ అఫైర్స్ కోసం స్పెసిఫిక్గా కోర్సు, అలానే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్. ఈ ఇయర్ ఎవరైతే ప్రిలిమ్స్ అనేది ఇవ్వబోతున్నారో ఇట్ ఈస్ హై టైమ్ దాట్ మీరు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, APPSC గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, TSPSC గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2,
ఆర్బీఐ గ్రేడ్ బి ఇన్ఫైనిటీ, ఎస్ఎస్సి ఇన్ఫైనిటీ, బ్యాంక్ ఇన్ఫైనిటీ, ఆర్ఆర్బి ఇన్ఫైనిటీ, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని. సో ఇమ్మీడియట్లీ జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ డూ రిమెంబర్ దట్ మీరు www.ltxclasses.comలోకి లాగిన్ అవ్వండి. అండ్ మీకు అక్కడ ఏమేమి రిలేటెడ్ కావాలి ఏంటి అనేది మీకు డెమో క్లాసెస్ అవి ఉంటాయి, ఏ సెషన్స్ ఎలా జరుగుతున్నాయి మీకు తెలుస్తుంది ఎక్సెట్రా. సో దట్ ఆఫ్టర్ దాట్ మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, నవ్ వీ షల్ సీ అసలు ఏం జరిగింది అనేది నేను ఫస్ట్ మీకు చెప్తాను. హిస్టరీ అనమాట. అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు అంతా ఏంటి, అసలు హైకోర్టు ఎందుకు ఇలా వర్డిక్ట్ ఇచ్చింది ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ నేను కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 2018లోనమాట ఒక ఐటీబీపీ కానిస్టేబుల్, ఓకే, ఐటీబీపీ అంటే ఏంటి? ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్. సో ఈ కానిస్టేబుల్ ఐటీబీపీలో వర్క్ చేస్తున్న కానిస్టేబుల్. అయితే ఈ ఐటీబీపీ కానీ వీటన్నిటి అస్సాం రైఫిల్స్ కానీ లేదు అంటే మనకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ వీళ్ళందరూ కూడాను దేంట్లోకి వస్తారు? పారామిలిటరీ ఫోర్సెస్ అంటారు వీళ్ళని. పారామిలిటరీ ఫోర్సెస్. జనరల్గా మనకేంటి ఆర్మీ, నేవీ, ఓకే, ఎయిర్ ఫోర్స్ అవి ఉంటాయి. ఆ మూడునేమొంచి మనకి ఏ మినిస్ట్రీ కంట్రోల్లోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కంట్రోల్ చేస్తారనమాట. కానీ ఈ అస్సాం రైఫిల్స్ కానీ బీఎస్ఎఫ్ కానీ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ కానీ వీళ్ళందరూ కూడాను ఏ మినిస్ట్రీ కంట్రోల్లోకి వస్తారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కంట్రోల్లోకి వస్తారు. అయితే అప్పటి వరకు కూడాను 2018 వరకు కూడాను ఎక్కడ ఇండో టిబెటన్ ఏరియా అంటే మనకి టిబెట్కి బోర్డర్ ఏరియా అయితే ఉందో ఆ బోర్డర్ ఏరియాలోని వర్క్ చేసే వాళ్ళని ఐటీబీపీ అని చెప్పేసి అంటారనమాట. అయితే దాంట్లో ఒక కానిస్టేబుల్ ఏంటి ఒక్క కేసులోని ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరిగిందనమాట. అదే వచ్చేసరికి సెక్షన్ 4 ఆఫ్ పోక్సో యాక్ట్. ఓకే, సెక్షన్ 4 అంటే ఇతని మీద ఒక కేసు అనేది ఛార్జ్ అనేది ఫైల్ చేయడం అనేది జరిగింది. ఏ కేసు అది? పోక్సో యాక్ట్ ఆఫ్ 2012 అనమాట. అది కూడా దేంట్లోని సెక్షన్ 4 రిలేటెడ్ అనమాట. అయితే ఈ పోక్సో అనేది ఏంటి మీకు సింపుల్గా అర్థం కావడానికి ఏంటి అంటే చిల్డ్రన్ మీద. చిల్డ్రన్ అంటే ఇక్కడ ఎవరు? 18 ఇయర్స్ లోపల వాళ్ళని చిల్డ్రన్ అంటారు. ఒకవేళ 18 ఇయర్స్ లోపల పిల్లల మీద ఎటువంటి సెక్షువల్ అఫెన్సెస్ అనేవి చేస్తే దాన్ని డీల్ చేయడం కోసం అని చెప్పేసి పోక్సోని పాస్ చేయడం అనేది జరిగింది పార్లమెంటు 2012లోనమాట. ఓకేనా? ఏంటి? చిల్డ్రన్ మీద సెక్షువల్ అఫెన్సెస్ అనమాట. అయితే సెక్షన్ 4 గురించి ఏం మాట్లాడుతుంది? సెక్షన్ 4 ఏం మాట్లాడుతుందంటే పెనిట్రేటివ్ సెక్షువల్ అఫెన్సెస్ గురించి మాట్లాడుతుందనమాట. అంటే ఏంటి? ఒకవేళ ఎవరైనా చిన్న పిల్ల మీద అంటే పాప మీద అనమాట 18 ఇయర్స్ లోపల ఉన్న పాప మీద పెనిట్రేటివ్ చేశారనుకోండి, సెక్షువల్ అంటే సెక్స్ కానీ ప్రాక్టీస్ ఒకవేళ చేసినట్లయితే దాన్ని పెనిట్రేటివ్ సెక్షువల్ అఫెన్సెస్ అని చెప్పేసి అంటారనమాట. సో ఇది సెక్షన్ 4. అయితే ఈ సెక్షన్ 4లో ఏమని మెన్షన్ చేసి ఉంటుంది? ఇలా కానీ ఎవడైనా చేసినట్లయితే అది ఎవరైనా అవ్వనియండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దే పొజిషన్, పోక్సో యాక్ట్ అనేది చాలా పవర్ఫుల్. సో ఈ ఐటీబీపీ కానిస్టేబుల్ ఈ యొక్క పర్టికులర్ కేసులోని ఛార్జ్ ఫైల్ అనేది చేయటం అనేది జరిగిందనమాట. అయితే ఏంటిది? దీనికి లైక్ నాట్ అంటే లైక్ అప్ టు 7 years నుండి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు కూడా
పనిష్మెంట్ కోసం మాట్లాడతారనమాట. అండ్ ఎవరైతే ఇఫ్ అట్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్లో కానీ లేదు అంటే ఎటువంటి పొజిషన్స్లో ఉన్నా ఇఫ్ అట్ ఆల్ ఇలాంటి క్రైమ్స్ కానీ కండక్ట్ చేసినట్లయితే వాళ్ళ జాబ్స్ అనేవి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తోటి పోతాయన్నమాట. ఎందుకు అంటే వీటిని ఏమని అంటారు, సీరియస్ క్రిమినల్ కేస్ అని చెప్పేసి అంటారనమాట. ఇఫ్ అట్ ఆల్ ఏ కేసెస్లోనైనా 7 ఏళ్ళకి దాటి కానీ శిక్ష పడినట్లయితే అలాంటి ఛార్జెస్ కానీ అవి అండర్ ట్రయల్లో ఉన్నా ఒకవేళ ఏదైనా అయినా సరే ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ తోటి జాబ్ అనేది పోతుందన్నమాట. సో అలానే ఈ పర్టికులర్ సెక్షన్ బేసిస్ బట్టి పాక్సో బట్టి ఏంటి అంటే ఈ ఐటీబీపీ పోలీస్ ఎవడైతే ఉన్నాడో కానిస్టేబుల్ వాడికి ఇమ్మీడియట్గా 2018 వాడు జాబ్ అనేది తీసేయడం అనేది జరిగిందనమాట. అయితే మేడం అయితే జాబ్ తీస్తారు అయిపోయింది, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మేడం, హియర్ కమ్స్ ద ప్రాబ్లం అనమాట. అయితే ఏమైంది 2019లోని వీడు కేస్ అనేది ఫైల్ చేయటం అనేది జరిగిందనమాట. ఎక్కడ, హర్యానా కోర్టులోని, హర్యానా కథియాల్ కోర్టులోని కేస్ అనేది ఫైల్ చేయడం జరిగిందనమాట. సో ఈ కోర్టు మొత్తం అంతా కూడాను కేసు అంతా డీల్ చేసిన తర్వాత ఏం చేసింది, ఎక్విట్ చేసింది. ఎక్విటింగ్ అంటే అర్థం ఏంటి, విడుదల. ఓకే, అంటే అర్థం ఏంటి, వీడి కేసులోని నిర్దోషి, ఇలాంటి పనేమీ చెయ్యలేదు అనే కాంటెక్స్ట్ తోటి ఏంటి అంటే రిలీజ్ చేయడం అనేది జరిగింది అనమాట. అయితే ఇమ్మీడియట్లీ 2019 తర్వాత మళ్ళా ఏం జరిగింది, ఐటీబీపీలోని తిరిగి మళ్ళా వీడిని కంపాషనేట్ గ్రౌండ్స్ మీద గ్రౌండ్స్ మీద అంటే ఏంటి అంటే సేవా దృక్పథం అనే కాంటెక్స్ట్ తోటి మళ్ళా తిరిగి జాయిన్ చేసుకోవడం అనేది జరిగిందనమాట ఐటీబీపీలోని. కాకపోతే ఇది ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కంట్రోల్లో ఉంది. సో అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏమని చెప్పేసి అన్నారు, ఈ యొక్క పర్టికులర్ పర్సన్ ఎవడైతే ఉన్నాడో వాడు ఏ గ్రౌండ్స్ మీద అయితే వాడిని అంటే ఎక్విట్ చేసినా ఏం చేసినా సరే వాడి మీద అలాంటి ఛార్జెస్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి ఏ గ్రౌండ్స్ మీద, మోరల్ టర్పిట్యూడ్ అనే గ్రౌండ్స్ మీద వీడి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ అపాయింట్మెంట్ ఆర్డర్స్ని క్వాష్ చేయడం జరిగింది. ఎవరు క్వాష్ చేశారు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ క్వాష్ చేసేసారనమాట. అంటే అర్థం ఏంటి, వాడిని తిరిగి జాబ్లోంచి తీసేశారు. ఎవరు తీసేశారు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట. ఏ గ్రౌండ్స్ మీద, మోరల్ టర్పిట్యూడ్. అయితే మేడం మోరల్ టర్పిట్యూడ్ అంటే ఏంటి, మనకి మోరల్ టర్పిట్యూడ్ అంటే ఏంటి అనేది స్పెసిఫిక్గా మనకి డెఫినేషన్ అనేది లేదు. బట్ స్టిల్ ఈ వర్డ్ అనేది ఎక్కడ యూజ్ చేయడం జరిగింది, సుప్రీం కోర్ట్ యాక్చువల్లీ ఈ వర్డ్ని యూజ్ చేయడం జరిగిందనమాట. ఏ కేసులో యూజ్ చేశారు, మోహన సుందరం వర్సెస్ ది ప్రెసిడెంట్ 2013 కేసులోని సుప్రీం కోర్టు ఈ మోరల్ టర్పిట్యూడ్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. అయితే దీనికి క్లియర్ డెఫినిషన్ అనేది లేదు. మోరల్ టర్పిట్యూడ్ అంటే ఏంటో లేదు. ఈవెన్ ఇప్పుడు ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాడి అపాయింట్మెంట్ ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తారు కదా. ఏ గ్రౌండ్స్ మీద క్యాన్సిల్ చేశారు, మోరల్ టర్పిట్యూడ్ అనే గ్రౌండ్స్ మీద క్యాన్సిల్ చేశారు. కాకపోతే అదంటే ఏంటి అనేది మనకు తెలియదు. జనరల్లీ మనకి ఒకటి మీనింగ్ ఏంటి అంటే, ఇఫ్ అట్ ఆల్ ఎప్పుడైనా సరే జస్టిస్ని కానీ
లేకపోతే ఆనెస్టీ కానీ, లేదు అంటే గుడ్ మోరల్ వాల్యూస్ కానీ, ఓకే, ఇలాంటివి ఎప్పుడైనా లేకుండా ఒకవేళ ఒక పర్సన్కి డిప్రేవ్డ్ కానీ విక్డ్ క్యారెక్టర్ అంటే ఏంటి, తప్పుడు మనుషులు అంటారు కదా, అలాంటి క్యారెక్టర్ ఒకవేళ పర్సన్స్ ఉన్నట్లయితే దాన్నే మోరల్ టర్పిట్యూడ్ అంటారనమాట. అంటే అగెయిన్స్ట్ ద మోరల్ వాల్యూస్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా దారిలోని ఎవడైనా ముసలి వాళ్ళు ఎవరో ఉన్నారు, ఆకలితో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏంటి మనం ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి ఏదైనా టిఫినో ఏదో కొనేసిస్తాం. అది ఏంటి మనకేదో వస్తుంది, మనకేదో 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు ఇస్తే మనకేదో తిరిగి 1000 వస్తుంది 1,00,000 వస్తుంది అని చెయ్యం. జస్ట్ మనం మొరాలిటీ బేసిస్ ఇస్తామన్నమాట. సరేలే ముసలోడు కదా, ముసలమ్మాయి ముసలావిడ కదా, ఏం తెలియలేదు, ఏం చేసుకోలేకపోతుంది, నాడి రోడ్డు మీద ఉంది అని పెడతాం. దాన్నే మొరాలిటీ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఆ మోరల్ వాల్యూస్ కానీ మోరల్ ఎథిక్స్ కానీ ఏవైనా అలాంటివి లేకపోవడాన్నే మోరల్ టర్పిట్యూడ్ అంటారు. ఇప్పుడు ఆ పర్సన్ అంటే మేబీ ఏ గ్రౌండ్స్ మీద అంటే వాడు విట్నెస్లను కానీ ఎవిడెన్సెస్ కానీ చేసినా ఏదైనా జరిగి ఉండొచ్చు, వాడు మొత్తానికి రిలీజ్ అయిపోయాడు. అంత మాత్రాన తిరిగి వాడికి జాబ్ అనేది ఇచ్చేయాలా అనే క్వశ్చన్ మార్క్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పెట్టడం అనేది జరిగిందనమాట. అయితే దీని రిలేటెడ్ మనకు ఆల్రెడీ ఏంటి అంటే లైక్ కొన్ని కేసెస్ అనేవి ఉన్నాయన్నమాట. లైక్ అంటే ఇలాంటివి జాయిన్ చేసుకోవచ్చా చేయకూడదా, ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అవే కోట్ చేశారనమాట. ఏంటని చెప్పారు, ఇప్పుడు సరే మీరు చేయమని చెప్తున్నారు, కాకపోతే ఇలాంటివి ఆల్రెడీ జరిగాయి. ఆ కేసెస్లోని సుప్రీంకోర్టు ఆల్రెడీ క్లియర్గా చెప్పింది ఏం చేయాలి ఏం చెయ్యకూడదు అనే విషయాన్ని అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఆల్రెడీ వీటి మీద ఉన్న రూలింగ్స్ అనేది చూద్దాం. ఐ హోప్ మీకు ఇప్పుడు ఈ కేసు అనేది అర్థమైంది అనేది. సో వాడు పాక్సో యాక్ట్ ప్రకారంగా 2018లోని వాడిని అంటే అక్యూజ్ చేయడం అనేది జరిగింది. అంటే కోర్ట్ కేసు అనేది ఫైల్ చేశారు. కానీ వాడు ఏంటి 2019లోని మళ్ళీ బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసి అంటే నిర్దోషి అని ప్రూవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐటీబీపీలో జాయిన్ అయ్యాడు. కానీ ఆ ఐటీబీపీ జాయినింగ్ ఆర్డర్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ క్యాన్సిల్ చేస్తారు. దేని మీద క్యాన్సిల్ చేశారు అంటే వాడికి మొరాలిటీ వాల్యూస్ అనేవి లేవు, వాడికి కొంచెం తప్పుడు క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి, ఆడి నిర్దోషి అని ఒకవేళ ప్రూవ్ అయినా సరే అది ఏ రీజన్ వల్ల జరిగి ఉంటుందో మనకి తెలియదు అనే కాంటెక్స్ట్ బేసిస్ బట్టి వాడిని అంటే వాడి అపాయింట్మెంట్ ఆర్డర్స్ని కొట్టి పాడేశారనమాట. అంటే క్వాష్ చేయడం అనమాట, కొట్టి పారేశారు. సో దానికి రిలేటెడ్ అయ్యి మళ్ళీ ఏంటి అంటే వీడు అప్రోచ్ అవుతున్నాడు అనమాట డిఫరెంట్ కోర్ట్స్కి. అదేంటది, నేను ఎక్విట్ అయిపోయాను కదా, నాదేం తప్పు లేదు కదా, నేను నిర్దోషిని కదా, నేను నిర్దోషి అయినప్పుడు నా జాబ్ ఎలా తీసేస్తారు అని చెప్పేసి వాడు అడుగుతున్నాడు అనమాట. అయితే దాని రిలేటెడ్ ఇప్పుడు కేసు అనేది జరుగుతుందన్నమాట. అయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం చెప్పారో చూద్దాం. సో ఆల్రెడీ సుప్రీంకోర్టు ఏంటి అంటే ఈ యొక్క పర్టికులర్ కేసు అవతార్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ ఆఫ్ 2016 ఈ యొక్క పర్టికులర్ కేసులోని ఏమని చెప్పింది అంటే ఓకే, ఇఫ్ అట్ ఆల్ ఇలాంటి క్రిమినల్ కేసెస్లో కానీ ఎవరైనా ఇన్వాల్వ్ అయినట్లయితే ఓకేనా, ఒకవేళ ఎవరైనా ఇన్వాల్వ్ అయినా అవ్వకపోయినా అంటే క్రిమినల్ కేసెస్లో ఒకవేళ ఎక్విజిషన్ అంటే ఏంటి వాడు విడుదలైపోయినా నిర్దోషి అయినా సరే ఏంటి ఎంప్లాయర్ అనేవాడు ఓకే మే క్యాన్సెల్ ది ఎంప్లాయీస్ సర్వీసెస్. ఓకే, ఏమని చెప్పేసానండి,
ఒకవేళ క్రిమినల్ ఛార్జెస్లోని వాడు ఏ విధంగా ఇన్వాల్వ్ అయినా, తర్వాత వాడు ఎక్విట్ అయిపోయినా లేకపోతే కంటిన్యూ అయినా ఏదైనా అవ్వనియండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద వర్డిక్ట్, అది అంటే వాడిని కంటిన్యూ చెయ్యాలా లేదా ఆ జాబ్లోని అనేది డెసిషన్ ఎవరు తీసుకోవాలి? ఎంప్లాయర్ అనేవాడు తీసుకోవాలి. ఎంప్లాయర్ అంటే ఎవడు అర్థము? జాబ్ ఎవడైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాడిని ఎంప్లాయర్ అంటాడు. ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళని ఎంప్లాయీ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకడికి జాబ్ ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట, నేను ఎంప్లాయర్ అనుకోండి. సో నా కింద పనిచేస్తున్నవాడు ఎవడో అలాంటి ఒక పర్టికులర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు అనుకోండి, వాడిని ఫ్యూచర్లో జాబ్లో కంటిన్యూ చెయ్యాలా వద్దా అనేది ఎవడు చెప్తాడు? మీరెవరో చెప్పడానికి కుదరదు కదా, నేను డబ్బులు ఇస్తున్నాను కదా వాడికి ఆ జాబ్ చేయడానికి. సో నాకు నచ్చితే ఉంచుతాను, నాకు నచ్చకపోతే నేను తీసేస్తాను. అలాంటి ఒక డెసిషన్ ఎంప్లాయర్ పైన ఉంటుంది అని సుప్రీంకోర్టు ఈ అవతార్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఆఫ్ 2016లో చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకేనా? అండ్ అదే కాకుండా ఇంకొకటి ఏంటి అంటే ఈ సతీష్ చంద్ర యాదవ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ ఆఫ్ 2023లోని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా మెన్షన్ చేసిందనమాట. ఏమని చెప్పేసి అనింది? ఎక్విటల్ అంటే విడుదల. Acquittal in a criminal case, acquittal in a criminal case would not automatically entitle a candidate for appointment to the post. ఏమని చెప్పిందనింది? సో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా మెన్షన్ చేసింది అనమాట. ఏంటని మెన్షన్ చేసింది? ఒక పర్సన్ ఇప్పుడు అంటే క్రిమినల్ కేసెస్ నుండి వాడు ఎక్విట్ అయిపోయాడు అంటే దాని అర్థం ఏంటంటే వాడికి వెంటనే తిరిగా జాబ్ ఇచ్చేయాలి అని కాదు. అర్థమైందా? సో వాడు నిర్దోషి అని ప్రూవ్ అయినంత మాత్రాన వాడికి అంటే వాడు తిరిగి వాడు జాబ్ ఇచ్చేయాలని ఎక్కడా ఉండదు. అలాంటిది ఏమీ లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ 2023 కేసులోని క్లియర్గా మెన్షన్ చేసింది అనమాట. అంటే ఇది యాక్చువల్లీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు చెప్తున్నారనమాట. ఎక్కడా కూడా అలా ఏం లేదు, నచ్చితే ఇస్తాం, నచ్చకపోతే ఇవ్వం. అండ్ ఇది ఏంటంటే ప్యూర్లీ ఏదైనా అయ్యి ఉండొచ్చు. వాడు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి ఉండొచ్చు, లేదు అంటే ఎవిడెన్సెస్ని మిస్లీడ్ చేసి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. దానివల్ల ఏంటి కోర్టుకు కావాల్సింది ఏంటి? ఎవిడెన్సెస్ కావాలి. ఆ ఎవిడెన్సెస్ని వాడు ఒకవేళ మార్చి ఒకవేళ జరిగినట్లయితే అందుకు వాడికి ఎక్కువ అంటే వాడు నిర్దోషి అని ప్రూవ్ అయిపోయింది అంతే తప్ప, కానీ లేకపోతే వాడు నిర్దోషి కాకపోవచ్చేమో. సో అందుకే యాక్చువల్లీ ఆ జాబ్ ప్రొవైడ్ చేయము అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేస్తుంది అనమాట. సో మళ్ళీ వాడు అప్రోచ్ అయినప్పుడు ఏంటి ఈ అందుకోసమే అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ బోత్ పంజాబ్ అండ్ హర్యానా తాలూకా హైకోర్టు అందుకే అడుగుతుందన్నమాట. సో ఎక్విట్ అయిపోయిన వాళ్ళకి తిరిగి గవర్నమెంట్ జాబ్ అనేది తిరిగి వాళ్ళకి ఇచ్చేలాగా మీ ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని రీకన్సిడర్ చెయ్యండి. ఎవరిని అడిగింది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందుకోసం మన టైటిల్ అలా ఉందన్నమాట. ఎందుకు? పంజాబ్ హర్యానా హైకోర్టు వాళ్ళు అడిగారనమాట. ఏంటని? సో ఆల్రెడీ వాడు ఎక్విట్ అయిపోయాడు కదా, నిర్దోషి అని ప్రూవ్ అయింది కదా. వాడు నిర్దోషి అని ప్రూవ్ అయినప్పుడు వాడికి ఎందుకు జాబ్ ఇవ్వడానికి మీకు ప్రాబ్లం ఏంటి? మళ్ళీ ఒక్కసారి దాని గురించి ఆలోచించండి. వీడు ఏ తప్పు చేయలేదు, అందుకోసమే ఆ డెసిషన్ కోసం ఇంకొకసారి ఆలోచించండి అని ఈ హైకోర్టు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి అడగటం అనేది జరిగిందనమాట. అదే మనకి ఇప్పుడు కేసు అంటే న్యూస్ పేపర్లో అపియర్ అయిందనమాట. ఇది మనకి బ్యాక్గ్రౌండ్ కానీ ఏ బేసిస్ పైన తీస్తారు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా? సో యాక్చువల్లీ దీంట్లో మనం తెలుసుకోవాల్సినవి రెండు ఉన్నాయి. ఒకటి పోక్సో 2012. ఈ పోక్సో ఏంటని డిస్కస్ చేస్తుంది? ఇది 2012లోని పాస్ అవ్వటం అనేది జరిగిందనమాట.
దేనికోసం? సో ఏంటి అంటే చిల్డ్రన్ అంటే ఎవరు? 18 years కంటే తక్కువ ఉన్న వాళ్ళని చిల్డ్రన్ అంటారు. సో వీళ్ళ మీద ఇక్కడ చిల్డ్రన్ అంటే మేబీ బాయ్, మేబీ గర్ల్, ఎవరైనా అయి ఉండొచ్చు. సో వీళ్ళ మీద ఎవరైనా సరే ఎటువంటి సెక్షువల్ ఒఫెన్సెస్ కానీ చేసినట్లయితే, ఓకే, మేబీ హరాస్ చేసినా, మేబీ టచ్ చేయడానికి ట్రై చేసినా, లేకపోతే ఒకవేళ కమిట్ చేయాలి అనే ఆలోచన వచ్చినా, ఇలాంటివన్నీ కూడా ఈ పర్టిక్యులర్ సెక్షన్ అంటే ఈ పర్టిక్యులర్ కేసెస్ ద్వారా డీల్ చేస్తారనమాట, ఈ యాక్ట్ ద్వారా. సో అలాంటివన్నీ కూడాను క్రిమినల్ కేసెస్ కింద పరిగణించేలాగా ఈ యాక్ట్ అనేది పాస్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే సీరియస్ ఒఫెన్సెస్ కానీ చేసినట్లయితే వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ డెత్ పెనాలిటీ అనేది కూడా ప్రొవైడ్ చేసే విధంగా మార్చడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో ఎందుకు అంటే చిల్డ్రన్ మీద 18 years లోపల వాళ్ళ మీద ఎటువంటి థింగ్స్ అనేవి చేయకుండా, అంటే ఎవరి మీద కూడా ఈ సెక్షువల్ రిలేటెడ్ ఇలాగ చూడండి, చాలా వరకు బస్సుల్లోని కానీ ఆటోల్లో కానీ చిన్నపిల్లల్ని ఆ డ్రైవర్స్ వాళ్ళు ఈ అమ్మాయిలు ఉన్నారనుకోండి, వాళ్ళని అంటే ఎక్కడైతే టచ్ చేయకూడదో సెన్సిటివ్ ఏరియాస్లోని టచ్ చేయడానికి ట్రై చేయడం కానీ, లేకపోతే వాళ్ళ మీద సెక్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయడం కానీ, చాక్లెట్స్ అవి ఇచ్చేసి లేదా మత్తు మందు కలిపేసి అలా చేయటం కానీ, ఇలాంటివి ఏవైతే చేస్తారో అలాంటి వాళ్ళకి డీల్ చేయడం కోసం అని చెప్పేసి ఈ యాక్ట్ అనేది పాస్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు రీసెంట్గా మన ఐటీబీపీ కానిస్టేబుల్ ఎవడైతే ఉన్నాడో వాడిని ఏ కేసులోని ఈ పర్టికులర్ యాక్ట్ ద్వారానే వాడిని అంటే అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ ఇప్పుడు నిర్దోషాన్ని ప్రూవ్ అయిందిలేండి, అది వేరే సంగతి. బట్ 2018లోని ఈ పర్టికులర్ కేసు ద్వారానే వాడిని అరెస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ పాక్సో అనమాట. మెయిన్ ఈ పాక్సో వచ్చేసరికి ఏంటి అంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దిస్ ఈజ్ ఎ జెండర్ న్యూట్రల్ లా అనమాట. మనకేంటి దీనికి రిలేటెడ్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఆఫ్ 1860 అనేది మెన్షన్ చేసింది. దీంట్లోని మనకి ఉంటాయి సెక్షన్ 375 అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇవి దేని గురించి మాట్లాడతాయి? ఓన్లీ టాక్స్ అబౌట్ గర్ల్స్ మాత్రమే. సో అందుకోసమే ఏంటి ఈ యాక్ట్ అనేది తిరిగి పాస్ చేయడం జరిగింది. అంటే అటు ఒక్క గర్ల్స్ మీద జరుగుతుందని కాదు, ఇట్ ఈవెన్ హ్యాపెనింగ్ ఆన్ బాయ్స్ ఆల్సో. అందుకే అలాంటివి ట్యాకిల్ చేయడం కోసం అని చెప్పేసి ఈ పర్టికులర్ యాక్ట్ అనేది పాస్ చేశారనమాట. ఓకేనా? సో నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్. ఈ పేరులోనే మీకు అర్థమవుతుంది ఏంటి అంటే ఈ పోలీసులు అనేవాళ్ళు ఎక్కడ సర్వ్ అనేది చేస్తున్నారు? ప్రెజెంట్ వాళ్ళు వచ్చేసరికి ఇండియా ఇంకా టిబెట్ తాలూకా బోర్డర్ ఏరియాస్లోని వీళ్ళు వర్క్ చేస్తున్నారనమాట. దీన్ని మనం ఏమని చెప్పేసి అంటాము? సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పేసి ఆర్ పారా మిలిటరీ ఫోర్స్ అని చెప్పేసి అంటామన్నమాట. పారా మిలిటరీ ఫోర్స్. అయితే ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మీకు ఎవరైనా సరే ఒకవేళ క్వశ్చన్ అడిగారనుకోండి, ఎందుకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డెసిషన్ తీసుకుంటున్నారు? బికాస్ పారామిలిటరీ ఫోర్సెస్ అనేవి ఎవరి కంట్రోల్లోకి వస్తుంది? హోమ్ అఫైర్స్ కంట్రోల్లోకి వస్తుందన్నమాట. అయితే ఇది మనకి ఇండిపెండెన్స్ రాగానే దీన్ని క్రియేట్ చేయలేదన్నమాట. ఇప్పుడు 1962లోని ఇండియాకి చైనాకి మధ్య వార్ అనేది జరిగింది. ఆ వార్ తర్వాత యాక్చువల్లీ 1962 తర్వాత అప్పుడు ఐటీబీపీని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ని క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఏ ఏరియాస్లోనే ఉంటారు వీళ్ళు? కారోకరం పాస్, ఇది లదాఖ్లో లొకేట్ అయి ఉందన్నమాట. ఈ కారోకరం పాస్ లదాఖ్ నుండి జచేప్లా పాస్, ఇది ఎక్కడ లొకేట్ అయ్యింది? అరుణాచల్ ప్రదేశ్. సో ఈ లదాఖ్ నుండి అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ ఏరియాస్లోని టోటల్ ఆల్మోస్ట్
3500 కిలోమీటర్ల వరకు ఈ పోలీస్ని డిప్లాయ్ చేశారనమాట. అక్కడ ఎవరు కూడా అంటే అటు నుండి ఇటు ఇటు నుండి అటు ఎవరు కూడా లైక్ మూమెంట్స్ అనేవి జరగకుండా ఇలాంటి అంటే టెర్రరిస్ట్ ఆపరేషన్స్ కానీ అలాంటివి ఏమీ చేయకుండా బార్డర్ని కాపాడడం కోసం అన్ని ఉన్న వాళ్ళే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అని చెప్పేసి అంటారనమాట. ఇంకా రిమైనింగ్ సెక్యూరిటీ డ్యూటీస్ అనేవి కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చెప్పినట్టుగా వీళ్ళు చేస్తారనమాట. సో ఇది మనకి పర్టికులర్ కేసు అనమాట. కేసు వచ్చేసరికి అలాగా ఇప్పుడు ప్రజెంట్ రూలింగ్స్, అందుకే ఇప్పుడు పంజాబ్ హర్యానా హైకోర్టు వాళ్ళు రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. ఎవరిని? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ని, ఆ డెసిషన్ అనమాట. ఎందుకంటే వాడి అపాయింట్మెంట్ ఆర్డర్ని క్యాన్సిల్ చేశారు కదా, దాని గురించి. అండ్ పాక్సో అంటే ఏంటి? పాక్సో సెక్షన్ 4 ప్రకారంగా పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ గురించి మాట్లాడేది సెక్షన్ 4 అనమాట. అండ్ దిస్ ఈజ్ వాట్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. వాడు ప్రెసెంట్ ఐటీబీపీ కానిస్టేబుల్. ఇప్పుడు ప్రెసెంట్ కాదులేండి, 2018 వరకు. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. అండ్ మీకు ఇప్పుడు ఈ ఆర్టికల్ అనేది అర్థమైంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? అయితే దీని రిలేటెడ్ మీకు ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఆఫర్ ఆఫ్ ద డే అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతిరోజు ఒక కొత్త ఆఫర్ అనేది తీసుకొస్తున్నారు. ఈ రోజు భాగంగా యూపీఎస్సీ ఎకానమీ మీద మీకు ఒక ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఫ్లాట్ 70% అనమాట. 10,000 రూపీస్ యూజువల్గా ఉండే రూపీస్ కోర్స్ అనేది మీకు కేవలం ఇప్పుడు 2,999 రూపాయలకే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అయితే ఈ కోర్స్ వచ్చేసరికి మీకు ఏంటి అంటే కవర్ చేయబోయేది సురేష్ సార్, మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ఫౌండర్. ఇతనే మీకు ఏంటి అంటే సురేష్ సార్ మీకు ఎకానమీ అంటే లైక్ టోటల్ బేసిక్స్ నుండి కూడాను మనకి యూపీఎస్సీకి ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉందో అంతవరకు కూడా ఇన్ డెప్త్ అనాలిసిస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ కోర్స్ ప్రజెంట్ మీకు ఆఫర్లో వస్తున్న కోర్స్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట. అయితే ఈ ఆఫర్ మీకు ఈ 2,999 రూపీస్కి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇది కేవలం ఈరోజు midnight వరకు మాత్రమే అనమాట. ఎందుకంటే ఇది ఆఫర్ ఆఫ్ ద డే అనమాట. ప్రతిరోజు కొత్త ఆఫర్ తీసుకొస్తున్నారు. అది ఈ రోజు ఆఫర్లోనే వస్తుంది. ఎవరికైతే ఎకానమీ బడ్జెట్ కానీ సర్వేలు కానీ అర్థం కాకపోయినా కొన్ని టర్మినాలజీస్, ఎఫ్పిఐస్ అంటే ఏంటి, ఎఫ్డిఐస్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి మీరు తెలుసుకోవాలి అనుకుంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం ఎకానమీ క్లాసెస్లోని మీరు జాయిన్ అవ్వడానికి. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే 7075488651 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఇప్పుడు ప్రెసెంట్ మీరు కరెంట్ అఫైర్స్ ఎంత డెప్త్లోనైతే నేర్చుకున్నారో, అంటే పాత దగ్గర నుండి కూడాను ఏం జరిగింది, ఎటువంటి కోర్ట్ కేసెస్ అనేవి జరిగాయి, ఏ వర్డిక్స్ ఎలా వచ్చాయి, ఇలా మీరు మొత్తం తెలుసుకోవాలి అనుకుంటే మన కరెంట్ అఫైర్స్ కోర్సెస్లోనే జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సు ప్రెసెంట్ మీకు 90% ఆఫ్ తోటి 999కే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. కేవలం midnight వరకు మాత్రమే. దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న 7075488651కి కాల్ చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఇప్పుడు నేను దీని బేసిస్ మీకు ఒక క్వశ్చన్ ఆఫ్ ద డే ఇది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ అనేది పెట్టడం చేయండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ regarding POCSO. Option 1, this act has been in implementation since independence. This is a gender neutral law. This children definition under 14 years age. Which of the
following or not true? Option A 1 and 2, option B 2 and 3, option C 1 and 3, option D none. ఓకే, సో క్వశ్చన్ క్లారిటీగా చదివేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. టుమారో ఇంకొక బర్నింగ్ ఇష్యూ తోటి మనం మీట్ అవుదాం. అండ్ కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డూ కామెంట్ మీకు ఎట్లా వీడియో అనిపించింది ఏంటి అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, వీ షల్ మీట్ అగైన్ టుమారో.